డ్రగ్స్ నిర్మూలనలో ఎలాంటి రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్సైజ్ నార్కోటిక్స్ డ్రగ్స్ పై రేవంత్ రెడ్డి సమీక్షించారు. సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యా, అదనపు డీజీ సివి ఆనంద్, సిఐడి అదనపు డీజీ మహేష్ భగవత్, పోలీస్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కట్టడిపై యంత్రాంగంతో సమూనాలోచన చేశారు. అయితే విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కొకైన్, హెరాయిన్ సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమిస్తామని సీఎం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేయాలని, డ్రగ్స్ చలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడకూడదని స్పష్టం చేశారు. డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. దీనిపై అసెంబ్లీలోనూ ఆయన గతంలో ప్రకటన చేశారు. డ్రగ్స్ కు సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్టు వేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసిండ్రు? అతను ఎక్కడికి పోయిండు? ఆ సిట్ ఎక్కడికి పోయింది? ఆ విచారణ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి, విచారణలో లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేనే స్వయంగా ఆనాడు 2017లో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, డిఆర్ఐ, ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో కేసు వేస్తే 2021 వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష. ఆనాడు డ్రగ్స్లో ఏవైతే టెలిఫోన్లు కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఏది కూడా ఈరోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించలేదు. వాటి మీద సరైన విచారణ జరగలేదు. ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేసింది అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని, ఈ రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసిండ్రు. పంజాబ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈరోజు గ్రామాలల్లో పేద మహిళలు, ధనవంతులు శ్రీమంతులు కాదు, పేదలు, భార్య, తల్లి కూలికి పోయి సంపాదించిన డబ్బులో భర్తలను, సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే, యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది? ఎందుకు నిర్లక్ష్యం వహించింది? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కోటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టీఎస్ న్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ని పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే. తమ హయాంలో డ్రగ్స్ విషయంలో కఠినంగానే వ్యవహరించామని, దానికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి సివి ఆనంద్ లాంటి డైనమిక్ అధికారిని నియమించామన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. గత ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందనే వ్యాఖ్యలు సరికాదని అసెంబ్లీలో కేటీఆర్ అన్నారు. సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు భిన్నాభిప్రాయం ఉంది అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష, మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడుతుంది? సరే, మీరు తీసేసిండ్రు ఆయన, అది వేరే విషయం. కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్
సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టిఎస్ నాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు భిన్నాభిప్రాయం ఉంది అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష, మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడుతుంది? సరే, మీరు తీసేసిండ్రు ఇలా, ఆయన అది వేరే విషయం. కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, తాము ప్రభుత్వంలోకి వచ్చాక డ్రగ్స్ నిర్మూలన విషయంలో తగ్గేది లేదని ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు. డ్రగ్స్ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించి యువత భవిష్యత్తు పణంగా పెట్టి కోట్లు దండుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను అమరవీరుల స్తూపం వద్ద శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పడమే కాకుండా అక్కడ కూర్చున్న నాడు కేటీఆర్ రాకుండా పారిపోయారని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు. నాడు డ్రగ్స్ అంశంపై రేవంత్ రెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. తెలంగాణ సమాజాన్ని అంతా డ్రగ్స్ పట్టి పీడిస్తున్నప్పుడు చాలామంది సినిమా నటులు, ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్తో సహా అందరి మీద చర్చ వచ్చినప్పుడు వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను మాట్లాడినప్పుడు నా మీద ఇదే పరువు నష్టం దావా వేస్తున్నాను మాట్లాడాను. చివరికి రకుల్ ప్రీత్ సింగ్ను ఈడీ సిట్ రాష్ట్రం ఏర్పాటు చేసిన వాళ్ళు పిలవలేదు. కానీ నేను హైకోర్టుకు పోయి 2017లో పిఐఎల్ వేసి ఈ విచారణ మొత్తం ఈడీ పర్యవేక్షణలో జరగాలన్నప్పుడు ఈడీ రకుల్ ప్రీత్ సింగ్ను పిలిచి విచారణ చేసింది. కోర్టుకు పోయి డ్రగ్స్ మీద వైట్ ఛాలెంజ్ అని నేను చేసిన, నేను విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రోజు అమరవీరుల స్తూపం దగ్గర కూర్చున్న మనం రక్తాలు, మనం ఎంట్రుకలు ఇచ్చి యువతకు ఆదర్శంగా నిలబడదాం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మనము నిరూపిద్దాం, యంగర్ జనరేషన్కి మనం రోల్ మోడల్గా ఉందాం రాండి అని అన్నాం. నేను విశ్వేశ్వరరెడ్డి వచ్చినాం, కేటీఆర్ ఎందుకు రాలే? ఇప్పుడు రకుల్ ప్రీత్ ఉందేమో అని అనుమానం వచ్చినప్పుడేమో లేదని తిట్టిండు. చివరికి ఈడీ అధికారులు పిలిచారు. మనం ఆయనే అన్నాడు మొదల డ్రగ్స్ గురించి చర్చ వస్తే నా లివరు, నా బ్లడ్, నా అన్ని ఇస్తా, నా బొచ్చు కూడా బిక్కోండి అని ఆయనే అన్నాడు. ఓకే రైట్, మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు రా అని మేము కూడా వస్తాం. నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్తూపం దగ్గర 2 గంటలు కూర్చున్నాం. రాలే, మళ్ళీ కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. ఇప్పుడు డ్రగ్స్తో సంబంధం లేకున్నా, రకులతో సంబంధం లేకున్నా నువ్వు ఎందుకు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నావు? తెలంగాణ తాజాగా సేవ్ సొసైటీ, సేవ్ జనరేషన్, సేవ్ కిడ్స్ నినాదంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరూ కాంప్రమైజ్ కావద్దన్నారు. డ్రగ్స్ తీసుకోవాలంటే భయపడాలన్నారు. డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నారు. తెలంగాణలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించాలని ఆదేశించారు. శాఖపరమైన బలోపేతం కోసం ఏది కావాలంటే అది చేస్తామన్నారు. డ్రగ్స్ నిర్మూలన ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నారు. ప్రతి నెల నార్కోటిక్ బ్యూరో పైన తప్పకుండా రివ్యూ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.